మనసా వాచ కర్మణ వృత్తి దృష్టి కృతి అన్నింటిలో పవిత్రత ఉందా? మనసా పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభభావన శుభకామనను కలిగి ఉండడం. మనసా వాచ కర్మణ వృత్తి దృష్టి కృతి, వీటి గురించి ఇప్పుడు బాబావాళ్ళు వివరిస్తున్నారు. మనసా పవిత్రంగా ఉన్నామంటే సదా సర్వుల ప్రతి శుభభావన శుభకామన. ఎలాంటి ఆత్మ అయినప్పటికీ మనసాలో పవిత్రత యొక్క రాయల్టీ అనగా సర్వుల పట్ల శుభభావన శుభకామన, కళ్యాణ భావన, దయాభావన, దాతృత్వ భావనను కలిగి ఉండడం. సర్వుల పట్ల దయాభావన, శుభభావన, శుభకామన, కళ్యాణ భావన, దాతృత్వ భావన, దానమిచ్చేటువంటి దాతా భావనను కలిగి ఉండడం. దృష్టిలో సదా ప్రతి ఒక్కరూ ఆత్మిక స్వరూపంలో కనిపించాలి లేదా ఫరిస్తా స్వరూపంలో కనిపించాలి. భలే వారు ఫరిస్తాగా కాకపోయినా కూడా నా దృష్టిలో ఫరిస్తా రూపము మరియు ఆత్మిక రూపమే ఉండాలి. ఇది దృష్టి. కృతి అనగా సంబంధ సంపర్కంలేకి కర్మలేకి వస్తూ సదా సరువులకి స్నేహాన్నే ఇవ్వాలి, సుఖాన్ని ఇవ్వాలి. ఇతరులు స్నేహం ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ స్నేహాన్నిచ్చి స్నేహిగా అవ్వడం, సుఖాన్ని ఇవ్వడం నా కర్తవ్యం. మీ స్లోగన్ ఉంది కదా, దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు కూడా. ఇచ్చేవారు ఎప్పుడైనా మీకు దుఃఖం ఇచ్చినా కానీ మీరు దాన్ని సుఖంలోకి పరివర్తన చేసుకోండి. కింద పడిపోయిన వారిని ఇంకా కిందికి పడేయద్దండి, అంతే కదా. వాళ్ళని పైకి తీసుకురావడమే గొప్ప కర్తవ్యం కదా. కింద పడిపోయిన వారిని సదా పైకెత్తడం జరుగుతుంది కదా. అదే దాతృత్వము, అదే దయాభావన, కళ్యాణ భావన. వారు పరవశులై దుఃఖం ఇస్తున్నారు అనగా కింద పడిపోయినట్లే కదా. కనుక వారిని కింద పడేయరాదు. పాపం వారిని ఇంకా ఒక దెబ్బ కొట్టడం కాదు, వారిని స్నేహంతో పైకెత్తండి, ఉన్నతంగా చేయండి. అందులో కూడా దానం అనేది మొదట ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంట గెలచి రచ్చగెలవాలి అనగా మీ సర్వ సాథీలు, సేవా సాథీలు, సహయోగిలు, బ్రాహ్మణ పరివారంలోని సహయోగిలు ప్రతి ఒక్కరిని ఉన్నతికి తీసుకెళ్ళాలి. వారు తమ చెడును చూపించినా కానీ మీరు వారి విశేషతలను చూడండి. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. దీని స్మృతి చిహ్నంగానే మీ మాల తయారైంది. 1వ పూసాన్